రోజున నోవహు గురించి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. నోవహు అంటే నీతిమంతుడున్నాడు. ఆ తరములో ఆ వ్యక్తి నీతిమంతుడిగా దేవునికి కనబడ్డాడు. చూడండి, ఒక వ్యక్తి దేవునికి నీతిమంతుడిగా కనిపించాలంటే అతడు మొదట దేవునికి ఇష్టడుగా మారాలి. దేవుడు వేటిని ఇష్టపడతాడు, ఎవరిని ఇష్టపడతాడంటే నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని దేవుడు ఇష్టపడతాడని దేవుని లేఖనాలు స్పష్టంగా రాయబడతా ఉంది. ఆలోచన చేయండి, మన జీవితంలో మనం జన్మించామనే సత్యం తెలుసుకోవడం కంటే మన జన్మకున్న ఉద్దేశాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. మీకు అర్థమవుతుందా? మీరందరూ కూడా పుట్టారు, మంచి పుట్టినరోజులు జరుపుకుంటారు, కేకులు కట్ చేసుకుంటారు, ఆ తర్వాత మీ బంధువులందరినీ పిలుచుకుని చక్కటి ట్రీట్ ఇస్తారు. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ అయితే వారి ఫ్రెండ్స్కి ఏమి ఇస్తారు, చక్కటి ట్రీట్ ఇస్తారు. అర్ధరాత్రి వేళ కేకులతో కొట్టించుకుంటారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం చూస్తున్నాం. మొన్న ఎవడో చచ్చిపోయాడట, ఆ కేక్ను మొత్తం ఊపిరాడకుండా చేసేటప్పటికి ఆ వ్యక్తి చనిపోయినట్లుగా రీల్స్లో మనం చూస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈరోజున పుట్టినరోజు జరుపుకోవడం ఎంతైతే ప్రాముఖ్యం, పుట్టినరోజు రోజున, బర్త్డే రోజున అసలు మనం ఎందుకు పుట్టామనేటువంటి తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. వై ఆర్ వి హియర్? ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం? ఇక్కడంటే మందిరంలో కాదు, అసలు భూమి మీద మనం ఎందుకున్నాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి, నా యొక్క ఉద్దేశం ఏంటి, నా యొక్క పరమార్థం ఏంటి జీవితానికి అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమని మనం బైబిల్ గ్రంథ లేఖనంలో కొంత మనం చూస్తున్నాం. ఒకవేళ మనం దేవుణ్ణి మహిమపరచకపోయినట్లయితే, దేవునికి సంతోషాన్ని ఇవ్వలేకపోతే, దేవునికి మనము మహిమకరంగా జీవించలేకపోతే ఆ జీవితాలు వ్యర్థమండి. ఆ జీవితాలు ఏంటి? వ్యర్థం. మనం పర్పస్లెస్ జీవితాన్ని మనం జీవిస్తున్నట్లే. పర్పస్ఫుల్ లైఫ్ని మనం జీవించాలంటే, పర్పస్ డ్రివెన్ లైఫ్ని మనం జీవించాలంటే దేవుని మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టేటువంటి వాడిగానే ఉండిపోతే, దేవుని సంతోషపెట్టకుండా మనుషుల్ని సంతోషపెట్టేటువంటి వాడిగా ఉంటే కనుక నేను దేవుని సేవకుడిని లేకపోతే క్రీస్తు దాసుని కాకయే పోదును అన్నాడు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ బిలీవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలి? సంతోషపెట్టాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా, నిన్ను రక్షించిన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని బట్టి నిజంగా సంతోషిస్తున్నాడా? నీ జీవితాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు సంతోషిస్తున్నాడా, లేకపోతే ఏడుస్తున్నాడా? నిన్ను కలుగు చేసినందుకు ఆయన దుఃఖపడుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు చాటుకెళ్ళి ఏడుస్తున్నాడా? ఎందుకు ఈ వ్యక్తిని నా రక్తం చేత కడిగాను, సో ఈ వ్యక్తి మరలా పాపంలో తెలిసి మరలా లోకంలో జారిపోతున్నాడే, తెలిసి నా యొక్క శక్తిని ఆశ్రయించి నా యొక్క రక్తము చేత అభిషేకించబడి నా రక్తములో పాలిభాగస్తులుగా ఉంటూ కూడా మరలా లోకంలో మనం సంచారం చేస్తున్నప్పుడు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని బట్టి ఏం చేస్తాడు? బాధపడతాడట. ఆలోచన చేయండి, నోవహు టైంలో ప్రజలను చూసినప్పుడట, సో దేవుడు పరితాపం నొందాడట, ఎందుకు కలుగు చేశానా అని. ఈ ప్రజల్ని కలుగు చేసినందుకు ఆయన ఏం చెందాడు? ఆయన పరితాపం అంటే ఏంటి? ఏమంటే బాధను ఇంకా ఎక్కువ డిగ్రీలో చెప్పాలంటే పరితాపము ఏంటనండి ఒకసారి. పరితాపం అంటే జస్ట్ ఏడ్ చేసి వదిలేయటం కాదు, అంటే ఒకలాంటి లోపల నుంచి తన్నుకుంటా వచ్చేటువంటి ఏడుపును, బాధను పరితాపం అంటారు. ఆ పరితాపం చెందుతున్నాడట. అయ్యో, అనవసరంగా సృష్టించానే వీళ్ళని, అనవసరంగా కలుగు చేశానే, వీరు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి మన జీవితంలో మన జీవిత ఆశయం ఏంటంటే, మన జీవితానికి ఉన్న గమ్యం ఏంటంటే, మన జీవితానికి ఉన్న పరమార్థం ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో నోవహు జీవితం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నోవహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం. ఆయన పేరుకి అర్థం ఏంటి? నెమ్మది, విశ్రాంతి, ఆదరణ అనేటువంటి మాటలు నోవహు అనే మాటకు అర్థాలుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. భూమిని యెహోవా శపించినందువలన, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయను అనుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. చూడండి, నోవహు అనే మాటకు అర్థం ఏమని తెలుసుకున్నాం ఈ వచనం ద్వారా? నెమ్మది అని అర్థం. సో ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మనకు నెమ్మది ఉంది. ఒక దేవుని వాక్యం మనందరికీ బాగా తెలుసు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట. మంచి పాట ఉంటుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
నెమ్మది లేకున్న విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందున భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారం ఎంత అనుముడుట వ్యర్థం. నీ కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కానీ రాత్రి పడుకుని నిద్ర పట్టదు, నెమ్మది లేదు. ఉపయోగమా? చాలామంది ధనవంతులు ఉన్నారు ఈ ప్రపంచంలో, నెమ్మది లేదు వారికి. రాత్రి పడుకుని నిద్ర పట్టదు, సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య భయంకరమైనటువంటి గందరగోళ పరిస్థితి. సో తన కొడుక్కి తనకి పడదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక నరక వాతావరణం. ఒక్కళ్ళే ఉంటారు, వారి బెడ్రూమ్లో ఒక్కళ్ళే వెళ్తారు, ఒక్కడే పడుకుంటాడు, నిజంగా ఒక్కడే తింటా ఉంటాడు. నెమ్మది లేదు. ఎంత సంపాదించావు? కోట్లు సంపాదించావు, కానీ నెమ్మది లేదు. కానీ నువ్వు కోట్లు సంపాదించనక్కర్లేదు, క్రీస్తుని కలిగిన జీవితాలు అంతో ఆశీర్వాదకరం. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఎండ్ ఆఫ్ ద డే నీకు కావాల్సింది ఏంటి తెలుసా? సో ఈవెన్చువల్లీ నీకు కావాల్సింది శాంతి అండి. నీకు ఎండ్ ఆఫ్ ద డే నీకు కావాల్సింది మనశ్శాంతి కావాలి. డబ్బు తినలేవు కదా నువ్వు. కోట్లు ఏమన్నా ఇలాగా ఏమైనా చెట్టీలు నంచుకుని తింటావా? 500 రూపాయల నోట్లు లేదు కదా. మన జీవితాల్లో నెమ్మది లేకుండా విస్తారం ధనముండుట వ్యర్థము, కానీ యేసయ్యను కలిగినటువంటి జీవితాలు ఆశీర్వాదకరం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఒకవేళ డబ్బు సంపాదించిన తర్వాత డబ్బు మిమ్మల్ని చూసి ఎక్కిరిస్తున్నట్టు ఉంటుంది. నిజంగా డబ్బు సంపాదించిన డబ్బు చూస్తూ ఉన్నప్పుడు కలవరం పెరుగుతుంది, దేవుని మర్చిపోతావు. డబ్బు లేనప్పుడే నమ్మకంగా దేవుని వెంబడించావు, డబ్బు లేనప్పుడే దేవుని నమ్మకంగా ఆరాధించావు, డబ్బు లేనప్పుడే యథార్థంగా జీవించావు. డబ్బు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో యథార్థతను కోల్పోతుంటాం. భయంకరమైనటువంటి గందరగోళ పరిస్థితులు మన జీవితంలోకి వస్తుంటాయి. కాబట్టి మన జీవితాల్లో నెమ్మదిని కోరుకుందాం, మన జీవితంలో శాంతిని కోరుకుందాం, దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి గొప్ప కృపను మనం పొందుకుందాం. ఈ యొక్క నోవహు అనే మాటకు నెమ్మదిని అర్థమైతే, నోవహు గురించి ఏం రాయబడింది దేవుని వాక్యంలో? నోవహు ఆ తరములో ఆ వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడట. చూడండి, నోవహు నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠము, నీతి కలిగినటువంటి వాడే జాతి కలిగినటువంటి వాడు. నీతి, ప్రభువు కోరేటువంటిది నీతిని కోరుతున్నాడు ఆయన. నిజంగా మనలో ఆ యొక్క నీతిని కోరుతున్నాడు ఆయన. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలంటే క్రీస్తు రక్తం చేతనే ఏం చేయబడతాడు? నీతిమంతుడిగా మార్చబడతాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఆమేన్. అందరి మాటనండి, నీతిమంతుడు. హబక్కూకు అనేటువంటి దైవజనుడు ఈ మాట చెప్తున్నాడు. హబక్కూకు అనే ప్రవక్త నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఏం చేస్తాడు? బ్రతుకును, లేకపోతే జీవించును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరచుకొనుచు సకల జనులను సమకూర్చుకొనును. 4వ వచనం చదువు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. A righteous live by ఏంటి? బై ఫెయిత్. విశ్వాస మూలంగానే బ్రతుకుతాడు నీతిమంతుడు. అవును, ఈ రోజున నోవహు నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నోవహు, ఈ తరముల వారిలో నీవే నాది నీతిమంతుడిగా ఉండు నేను చూచానయ్యా. ఆ తరంలో చాలామంది మనుషులు ఉన్నప్పటికీ కూడా నీతిమంతుడిగా ఎవరు కనిపించారు? నోవహు కనిపించాడు. కాబట్టి నోవహు జలప్రళయం నుంచి ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. నీతి నిన్ను ప్రళయం నుంచి తప్పిస్తుంది. నీతి నిత్య నాశనం నుంచి తప్పిస్తుంది. నీతి కలిగి ఉండటం ద్వారా నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తుంది నీతి. అందుని బట్టి మనం నీతి కలిగినటువంటి వారికి ఉండాలి. సో నోవహు నీతిమంతుడు. అందుని బట్టి నోవహు అక్కడ జరిగినటువంటి జలప్రళయం నుంచి అతడు కుటుంబం ఏం చేయబడ్డారు? తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. ఇంకో మాట చెప్పాలంటే నోవహు నిందరహితుడట. నిందారహితుడు. అసలు నిందకు ఆస్కారం ఏమైనటువంటి వాడు. ఈజ్ హ్యావింగ్ స్పాట్లెస్ క్యారెక్టర్. నిందారహితుడని దేవుని లేఖనం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడు. ప్రైజ్ కూడా హల్లెలూయా. తన తరములో నిందారహితుడు. మన జీవితాల్లో కూడా
నిందారహితులుగా బ్రతకమని ప్రభు కోరుతున్నాడు. చూడండి, నీతిగా బ్రతికితే లాభం ఉందా లేదా? నీతిగా బ్రతికితే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉందా లేదా? నీతి కలిగి జీవించడం ద్వారా సమాజంలో కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు నిందపడచ్చేమో, లేకపోతే ప్రయోజనం దొరకకపోవచ్చేమో, షార్ట్కట్లో నువ్వు పైకి వెళ్ళలేకపోవచ్చేమో, కానీ నీతి నేనేం చేస్తుందంటే తరతరములకు దీవెనకు పాత్రుడిగా నేను చేస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు యథార్థవంతులపై తన కనుదృష్టి ఉంచాడు. ఆకాశం నుంచి ఏం చేస్తున్నట్టు ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందట? చెప్పండి. యథార్థవంతులపై ఆయన కనుదృష్టి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యథార్థంగా బ్రతికినటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టాడు. ఇంకో మాట నేను చెప్పాలి ఏంటంటే, నోవహు దేవుని కటాక్షమును పొందినటువంటి వాడు. ఆమేన్. దేవుని కటాక్షాన్ని పొందినటువంటి వారు. 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం.